హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు 90s అశోక్. సో ఈరోజు మనం మాట్లాడకపోయేది కుటుంబ చుక్క అంటే ఫ్యామిలీ స్టార్ గురించి అనమాట. ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఈరోజు మనం ఫ్యామిలీ స్టార్ని డీప్ రోస్ట్ చేస్తున్నాం అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వ్యక్తి ఇలా ఎందుకు అయిపోయినాడు అనేది వీడియో ఎండింగ్లో తెలుస్తుంది. మరి మీ సినిమా చూసినోడికి పిచ్చుంటది. అదే సినిమా యూట్యూబ్ కోసం 3 సార్లు చూసినోడికి భూమి మీద ఎవరికి లేనంత ఎర్రుంటది. సో బేసిక్గా ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ గురించి మాట్లాడాలి. నేను చూసిన మూవీస్లో అత్యంత దారుణమైన హీరో ఇంట్రడక్షన్ అంటే ఈ సినిమాలో ఉందన్నమాట. చూడండి, పాపం బిడ్డ ఏం చూసినాడేమో అంత జాలిగా ఉన్నాడు. నాకు డౌట్, ఇప్పుడు ఆడవాళ్ళంతా కూడా ఎర్రగడ్డలు తీసుకోవడానికి వెళ్తున్నారు కదా, వానికి బ్యారికేడ్స్ అడ్డం పెట్టాల్సిన అవసరం వాళ్ళకేముందయ్యా? అమ్మా జీవితం మరీ ఎంత ఘోరంగా పెట్టారంటే సీన్లో వెనక అమ్మాయిలు చూడండి ఏదో కరువు ప్రాంతంలో నుండి వచ్చిండే అలాగా వాడిని చూసుకుంటూ మరీ ఘోరంగా ఉందయ్యా. నాకు ఇది నాకు ఎలా ఉందంటే ఒక టిపికల్ బాలయ్య బాబు సినిమా చూసినట్టుంది. అంటే హీరోయిన్స్ బాలయ్య బాబు అంటే పిచ్చి ఎక్కిపోతారు అనమాట. అంటే అది చూస్తే ఒకలాగా అనిపిస్తుంది, ఓకే బాలయ్య బాబుకి ఆ మాత్రం పడిపోతారని. కానీ విజయ్ దేవరకొండ యాటిట్యూడ్, బయట ఆయన చేసే ఓవర్ యాక్షన్ కి ఈ ఫ్యామిలీ స్టార్ అనేది బొచ్చు కూడా సెట్ కాలేదు నా ఒపీనియన్ లో. గవర్నమెంట్ ఉల్లిపాయలే కాదు కూరగాయలు కూడా ఇలాగే ఇవ్వాలి. రాత్రంతా బెడ్రూమ్ నుంచి బోల్డ్ అని అరుపులు వినిపించాయి మా ఇంటికి. ఆ ఇంట నేను అడిగానా? వీడు ఫ్యామిలీ స్టారా? రాత్రి సౌండ్ల గురించి డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడుతున్నాడు వీడు ఫ్యామిలీ స్టార్ అంటే మేము నమ్మాలా? నమస్తే అన్నా. నాకు ఈ మూవీలో హీరో క్యారెక్టరు వరెస్ట్ క్యారెక్టర్ అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ స్టార్ అనే బిరుదు వాడి బదులు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పెట్టిండొచ్చు, లేదా హీరోయిన్కి పెట్టిండొచ్చు. అది ఎందుకనేది వీడియో లాస్ట్లో చెప్తాను. సరే ఓకే, పెద్దన్నయ్య ఏదో హట్ అయ్యి తాగుబోతాయి పోన్నాడు అనుకున్నాం. మరి వీడేం చేస్తుంటాడు అసలు? ఈ క్యారెక్టర్ ఎందుకుంది? ఊరికే హీరో ఇద్దరు బ్రదర్స్ ని చూసుకుంటున్నాడు, ఫ్యామిలీని చూసుకుంటాడని చూపించడానికి క్రియేట్ చేశారు అంతే. ఇలా ఎంతకాలం అన్నయ్యలని వాళ్ళ పిల్లలని నీకంటూ లైఫ్ ఉండాలి కదరా. ఆ క్యారెక్టర్స్ కి ఒక యూజ్ లేదు, ఏం లేకుండా చేసినారు. అంటే హీరోనే హైలైట్ చేయాలని ట్రై చేసినారు. ఊరికే డబ్బులు అడగడానికి, హ్యాపీ ఫాదర్స్ డే చెప్పించుకోవడానికి ఇంకొక చోట 3 సీన్లు ఈ బ్రదర్ కనిపిస్తాడు. అసలు మరి ఇంత చులకనగా వేరే క్యారెక్టర్స్ ని తీసిపడేయడం అనేది చాలా ఘోరము. రన్నింగ్ చేయమంటే చేయవు, జిమ్ లో జాయిన్ చేస్తే ఉండవు. ఒక రన్నింగ్ చేయమంటే చేయమంటున్నాడు. అంటే అవ రన్నింగ్ చేసి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే ఇంట్లో ఖర్చు తగ్గుతుందనే కదా ప్లానింగ్. ఇంటికున్న ఒకే ఒక పెద్ద దిక్కువే నువ్వు బాగుంటేనే కదా మేం బాగుండేది. ఫస్ట్ షుగర్ ఎక్కువ వేసుకుంటున్నావు, కుంభాలు కాఫీ తాగుతున్నావు అని మాట్లాడి బామ్మ ఫీల్ అయిన తర్వాత మళ్ళీ కవరింగ్కి ఉన్న ఒకే ఒక పెద్ద తిక్కువి నువ్వు కాకపోతే ఇంకెవరున్నారు అని సెంటిమెంట్ అలాగేసినట్టుంది. బేసిక్గా ఈ క్యారెక్టర్లో నాని యాక్టింగ్ చేసింటే అసలు సూపర్గా సెట్ అయ్యేది. నాకు తెలిసి హీరో కాస్టింగ్ వల్లనే ఈ సినిమాలో ఫీల్ రావట్లే నాకు. డిఫరెన్స్ లేపావంటే నాకు తెలుసురా, నువ్వు అవ్వ మీద ఏదో ప్లాన్ వేసినావురా, నువ్వు లేపేళ్ళనే చూస్తున్నావు. సెక్సీ గర్ల్ అంటాడు. ఈ సీన్ చూస్తే నాకు డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో ఎక్కడో ఎత్తుక్కొని పోయి మరి ఒకే దండం పెట్టాలనిపిస్తుంది అనమాట. అవ్వా ఎంత మిడిల్ క్లాస్ వాడు అయితే ఏంది, ఎంత జాబ్ చేస్తూ మిగిలిస్తే ఏంది, ఇట్లా బైక్ పట్టుకొని పోతే జనాలు కొడతారయ్యా. అమ్మ వ్యాన్ డ్రైవర్ ఆపి మరీ కొడతాడయ్యా. అంతేగా చూస్తుండ్రా, ఏదో రోజు ఫుల్ యాటిట్యూడ్ తో వస్తా ఫుల్ ట్యాంక్ అంట. నాకు తెలిసి సినిమా మొత్తంలో ఎక్కడే కానీ వాడు బైక్ తీసుకొని పోయి ఫుల్ ట్యాంక్ వేయించుకోడు, అది మర్చిపోతాడు డైరెక్టర్. సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి మందు ఉందని తాగేస్తే హెల్త్ మాటలో కొట్టుకోపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. బెడ్రూమ్ లో బెడ్డే కదా సార్ పట్టాలి, ఇంకేం పట్టాలి? ఇట్లా మాట్లాడితే మా ఏరియాలో పానీపూరి అమ్ముకునేవాడు కూడా కోపం వస్తుంది. ఏమంటే వీడు కాబట్టి వాడికి కోపం రాలే కాదు, కొద్దిగా అటు ఇటు తిరగడానికి అయితే బెడ్రూమ్కి ఎందుకు సార్ వెళ్ళడం? రెచ్చగొడుతున్నా ఏంటి?
కొడకా ఈ సినిమాలో ఫ్యామిలీ స్టార్ అనే బిరుదు వీడికి ఇవ్వడం వేస్ట్ అని నేను ప్రూవ్ చేస్తా. ఎందుకంటే వాడు ఫ్యామిలీ స్టార్ కన్నా పిసినారి, మైసాజినిక్ క్యారెక్టర్, ఈగోయిస్టిక్ క్యారెక్టర్, సెల్ఫిష్ వాడు. ఇవన్నీ ఈ సినిమాలో ఉండే సీన్స్తోనే నేను ప్రూవ్ చేస్తా. ఈ మూవీలో గోవర్ధన్కి 1 lakh శాలరీ పర్ మంత్. సూపర్ మార్కెట్స్లో షాపింగ్ చేస్తాడు, పబ్స్కి వెళ్ళి దాంట్లో సాంగ్స్ పాడతాడు. కానీ వాడు మిడిల్ క్లాస్ ఫెలో. హౌ కమ్? ఎలా? అందరి మగాళ్ళలా అస్సలు లేడు. ఏం చేయాలంటే మగాళ్ళంటే ఎస్, ఈడేళ్ళ కోసమే వెయిట్ చేస్తాంటది. ఐరైనా వంచాలా ఏంటి? కుటుంబ చుక్క. ఐరనే వంచాలా ఏంటి? ఐరనే వంచాలా ఏంటి? ఐరనే వంచాలి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎవడు వాడు దిగింది మెడ పట్టుకొని గంటేస్తాను. ఎవడ్రా వాడింట్లో? గోవర్ధన్. తెలుగు సినిమాల్లో ఈ ఫీవర్ ఏందో నాకు అర్థం కాలే. ఒక మిడిల్ క్లాస్ మనిషి అని చూపించడానికి అమ్మాయి కనిపించుకొని అశోక్ కుమార్ గోవర్ధన్ అట్లా ఏదో కరువు బ్యాచ్లో పుట్టి పెరిగినట్టు. అసలు ఆ అమ్మాయిని చూడగానే పెద్ద ఏదో ఇంకా ఏం మాట్లాడాలి కూడా తెలియదు, ముగ్ధం అయిపోయినాం మేము అన్నట్టు చూపిల్లని ట్రై చేస్తారు. అంటే ఏం దానికి అర్థము? మిడిల్ క్లాస్ వాళ్ళంతా కరువునా వెళ్ళని అర్థం. పెద్ద మాట అన్నాడు సరాడు. నో ఆఫెన్స్, నేను కూడా మిడిల్ క్లాస్ ఉన్నా. కానీ అమ్మాయిని చూస్తానే మనం అట్లా షాక్ అయిపోయి అట్లా స్ట్రక్ అయిపోతాం. ఏమన్నా ఇట్లా ప్రతి సినిమాలో ఇట్లా చూపించడం ఏంది అసలు? ఏందో అశోక్ గోవర్ధన్ ఏందది? చెడగొట్టేస్తావు చూడు. బెడ్ మీద నాకు కూడా కొంచెం ప్లేస్ ఉంచు. వస్తా. దండం రా నాయన. ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ సరిగ్గా కల్పించరా, అసలు అర్థమయ్యేటట్లు పెట్టరా. అసలు ఆ ఫేస్ ఏందిరా, ఏదో రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్తో చెప్పినట్టు. వస్తా. దానికి నీ మీద ఏదో ఉంది. అది సిగ్గా, కోపమా, చిరాకా, అంటే ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే నోరు బుబే అన్నాడు, ఓకే. అంటే వాట్ ఈస్ హిస్ ఫీలింగ్? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, అసలు మనసులో ఏం ఫీల్ అవుతున్నాడు అనేది కళ్ళల్లో కనిపిస్తుంది. అది యాక్టింగ్ అంటే. എൻ്റെ ദൈവമേ, എൻ അമ്മ അപ്പൻ ചേട്ടൻ ചേട്ടൻ്റെ മക്കൾ അമ്മ അപ്പൻ എനക്ക് വയ്യേ ఏంటమ్మో. వా, బేసిక్గా ఈ సీన్ చూసినప్పుడు నాకు అది కామెడీ సీన్ ఏమో అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటే కానీ అర్థం కాలేదు. అండ్ ఆ సీన్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా, సారీ నేను థియేటర్లో కాదు కదా ఉండేది, ఎప్పుడెప్పుడు యూట్యూబ్ వీడియో లేకపోయినా పర్వాలేదు సినిమా చూడడం ఆపేద్దామా అనిపించింది. మ్యాన్ నాకు అస్సలు అర్థం కాలేదు. మా ఇంట్లో కూడా మగాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో కూడా మగాళ్ళు ఉన్నారు, ఓకే. మీ ఇంట్లో వాళ్ళకు ఉండేవి మాకు ఉన్నాయి. మీ ఇంట్లో వాళ్ళకు ఉండేటివి మాకు ఉన్నాయి, ఓకే. బట్ నాకు నీలా పికప్లతో ప్లేసులతో పని లేదు. బట్ నాకు నీలా పికప్లతో ప్లేసులతో సంబంధం లేదా? సరే వద్దంట. చెట్టు పుట్ట, గోదం గోడౌన్, బస్సు, ట్రైన్, కారు, ఏదైనా నడుస్తుంది. దేనికిరా? ఫైటింగ్ క్యా, రొమాన్స్ క్యా, లేకపోతే వాళ్ళ వాళ్ళు ఎక్కడన్నా ఉంటే రేప్ చేయ, ఏం కన్వే చేస్తున్నావురా నువ్వు? బాబు పొదల్లోకి వెళ్ళకూడదమ్మా, పొదల్లోకి వెళ్ళదు. ఎందుకు అతలా తాగుతున్నావు? అరే నాకు నాన్న ఎలా ఉంటాడో తెలియదురా. చిన్నప్పటి నుండి నీలో నాన్న చూసుకుంటూ పెరిగాను నేను. నువ్వంటే అంత ఇష్టం రా నాకు. చిన్నప్పటి నుండి నీళ్ళు నాన్నని చూసుకొని పెరిగినా అన్నావు. ఏంట్రా నెక్స్ట్ ఇయర్ రాసేది? తెలివైనోడు అని పొగరా. నాన్న ఎట్లుంటాడో కూడా నాకు తెలియదు, నీలోనే నాన్నని చూసుకున్నా అన్నావు. ముట్టినది కాకపోతే కాసేదాకా దేక్తానంట నీలాంటోడు. ముట్టినది కాకపోతే కాసేదాకా దేక్తానంట నీలాంటోడు. అన్నారా లోడకే బాల్? ముట్టినది కాకపోతే కాసేదాకా దేక్తానంట నీలాంటోడు. పెద్ద మాట అన్నాడు సరాడు. నీలోనే నాన్నని చూసుకున్నా అన్నావు. ఇట్లేనారా మాట్లాడేది? బాడా ఖావ్. ఎంత మదం నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. అరే పిల్లలకి ఫీజులు కట్టడం, ఇంట్లో కావాల్సింది చేయడం అది నాకు బర్డెన్ కాదురా. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. ఫీజులు కట్టి పుస్తకాలు కొంటుంటే తెలుస్తుందిరా
చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడు? రే గోవర్ధన్ నువ్వు ఉండరా. పాపం వాళ్ళ చిన్న ఆపుదామని ట్రై చేసినాడు. వానికి కూడా వీడు రెస్పెక్ట్ ఇలా. వీడికి ఏంటంటే వీడు జాబ్ చేస్తున్నాడు, ప్రస్తుతం నా డబ్బుల్లోనే ఇంటి ఖర్చులు నడుస్తున్నాయని బలుపిడికి, భారీ బలుపిడికి. లేదా రాసిన ప్రతిసారి వచ్చేస్తుందని బల్ప. వచ్చాడమ్మా ఓ చిత్తశేఖరుడు, మధ్యలో కూర్చున్నాడు చూడండి ఆడ చైర్ మధ్యలో. ఏం పిక్తున్నావురా నువ్వు సినిమా అంతా, సారీ లైఫ్ అంతా? వాడు చిన్నోడు జాబ్ చేస్తున్నాడు, పెద్దోడేమో తాగుతున్నాడు, నువ్వే పిక్తున్నావురా? నాకు అర్థం కాలే. వీడి బాధ ఏంటంటే వాళ్ళ చిన్నది అమ్మో వాన్నే ఎదురు తిరుగుతున్నాడు, ఎట్లంటే ఎట్లా మాట్లాడుతున్నాడు, మళ్ళీ నన్నేమంటాడు అని వీడి భయం. వీడు గోవర్ధన్ గడు హీరోయిన్తో ఒక మాట ఒత్తి ఒత్తి గొడవ పడతాడు అనమాట. 4 గోడల మధ్యలో ఉండాల్సింది నలుగురిలోకి లాగుతావా? 4 గోడల మధ్యలో ఉండాల్సింది నువ్వు వచ్చి బట్టబయలు చేసినావు. ఇప్పుడు వీడు చేసింది అదే కదా వాళ్ళ అన్నకి. ఏదో వాళ్ళ మామ వచ్చినాడు, వాళ్ళ అన్న వాళ్ళ మామ వచ్చినాడు. మోయ్ ఎంతసేపు అయింది వచ్చి? ఏంట్రా నెక్స్ట్ ఇయర్ రాసేది? ఏమా ఇప్పుడైనా వచ్చింది అని వాడు మాట్లాడుతుంటే వీడు ఏరా ప్రతిసారి సెలెక్ట్ అవుతామని బలుపా, ఏదో ఏమి తెలివి ఉందని బలుపండి అట్లా మాట్లాడితే ఇంకా రేగదా వానికి? వీడు తప్పు. వీడు వితిన్ 6 days లేదా వితిన్ 1 week ఒప్పుకోవాల్సిండేది. వాళ్ళన్న తాగుతున్నాడు, సర్లే బిల్లు కడదాం అని వాళ్ళన్న ఎంకరేజ్ చేసి, వాళ్ళన్నని చాతగానం చేసి, ఇంట్లో నేనే పెద్ద పొటిముగొన్ని అని ఫీలింగ్ ఇచ్చుకొని వాడు ఎంత ఈగోస్టిక్ అనేది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ రాస్తాడంట. బేసిక్గా హీరోయిన్ బుక్లో వాడి గురించి రాసింది ప్రతి ఒక్కటి నిజమే. అంటే పేదరికంలో ఉన్న కుటుంబం లాగే వాడు రన్ చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆఖరికి తిండి కూడా అన్నాడే, చదువుకి బట్టలకి ఆఖరికి తిండికి కూడా. స్టార్టింగ్లో వీడు చేసింది ఏంది, ఆ దోశల్ని పిల్లలకి సరిపోకుండా మన మిడిల్ క్లాస్ కుటుంబాల్లో మనం ఒకటి ఫాలో అవుతాం. తల్లిదండ్రులకి తిండి లేకపోయినా పర్వాలే, పిల్లలకి మంచి ఫుడ్ పెడతారు పేరెంట్స్. వీడేమో ఉండే దోసపిండిని బొక్కలు దోసేసి ఒక దోశనంతా ఒకే ముద్దలో నోట్లో పెట్టేస్తాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పాపం వీడు చేసే పనికి, వీడు పెట్టే తిండికి హీరోయిన్ వచ్చి కేఎఫ్సీ అని చెప్పి ఎక్కడికో తీసుకుపోతే వాళ్ళు మనస్ఫూర్తిగా తింటారు. అంటే వీడు సరిగా తిండి పెట్టలేదనేది అర్థం. దానికి ఎందుకు వీడికి అంత ఈగో? ఆఖరికి తిండికి కూడా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? ఇంకో విషయం ఏంటంటే బేసిక్గా హీరోయిన్ బుక్ రాసింది అని తెలిసిన తర్వాత నుండి ఇంకో చాలా ఆడుగా బిహేవ్ చేస్తాడు. అంటే మెంటల్ చేస్తాడు, అంతా మెంటల్. ఆఖరికి తిండికి కూడా. వీడు ఎంత ఈగోయిస్టిక్ నా కొడుకంటే వాడికి టాలెంట్ ఉండి కూడా మన లైఫ్లో ఒక అమ్మాయి వచ్చి అమ్మాయి రెచ్చగొడితే కానీ వాడు ఆ టాలెంట్ని యూజ్ చేసుకోలే. మళ్ళా దానికి తోడు హీరోయిన్ అడుగుతానే ఉంది, అరే బాబు నేను చెప్పేది అంటే తెలుసులే కానీ నేను చెప్పేది ఒక్కసారి వినవయ్యా. వాడి ఈగో వల్ల కనీసం ఆ మాట కూడా వాడి వినలే. లేకపోతే అప్పటికే సినిమా అయిపోయి నేను ఆనందంగా బతుక్కుంటూ వాడు ఆమె కూడా కలిసి హ్యాపీగా పెళ్లి చేసుకొని హ్యాపీ బతికేవాళ్ళు. దరిద్రం అంతా తప్పేది. తెలుసులే కానీ నేను చెప్పేది ఒక్కసారి వినవయ్యా. నాకు మూవీ మొత్తానికి లిటరల్ గా నవ్వు వచ్చిండే సీన్ ఏదో అంటే ఇదే. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట. సరే ప్యాంట్ ఇట్లా పైకి అనుకుని నడుస్తాడు. అంటే ఆ నడకకి అర్థమైంది అది స్టైల్గా నడుస్తున్నట, నేను ఏదో సాధించిన అని చూపించుకునే నడిచినట్ట, లేకపోతే నేను ఎర్రి అయినాను అని చూపించుకోవడానికి. అసలు ఆ నడకకి అర్థమైంది. హీరో గోవర్ధన్కి యాడ్ చేయాల్సిన ఇంకొక క్వాలిటీ ఏంటంటే చైల్డిష్ బిహేవియర్. వాడికి అకౌంటెంట్ ఫోన్ చేసి మీరు ఇట్లా రేపు పోతారు యుఎస్కి ఇట్లా ప్రాజెక్ట్ మీద అనగానే ఇదిరా గోవర్ధన్ టాలెంట్ అంటే అనడము. అంటే వాడికి కొంచెం ఏదన్నా ఫేవర్గా రాగానే ఏదో నేనే తోపుని అనే రేంజ్కి వెళ్ళిపోతాడు. కానీ సినిమా మొత్తము హీరోయిన్ వేసే భిక్ష వాడికి. వాడికి జాబ్ వచ్చిన తర్వాత నుండి ఆమె CEO ఆఫ్ ద కంపెనీ అని తెలిసినప్పటి నుండి ఆమె వాడిని క్షమిస్తూ వస్తుంది. ఆ ఒక్క చిన్న కామన్ సెన్స్ పెట్టి ఆలోచించుకోకుండా వీడు బిల్డప్లు ఇచ్చుకుంటూ పోతాడు. రఘువరన్ బీటెక్లో ధనుష్ మిడిల్ క్లాస్ వాడికి ఒక్క ఛాన్స్ వస్తే లైఫ్లో
ఆమెని దేవతలాగా ట్రీట్ చేస్తాడు వాడు. వీడున్నాడు థు. నీ బతుకులో బంచిక్ బిర్యానీ అండి, ఏదోగా దరిద్రమైన సీన్ ఇవన్నీ కూడా. వాడు ఆఫీస్లో పడుకోవడము, ఆఫీస్లో స్నానం చేయడం, లేచి బెడ్షీట్స్ మడతారు, ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. అన్నీ కూడా సచ్ ఏ వర్స్ట్ మేకింగ్ అనమాట. అంటే ఊరుగానే ఊర్లో ఉన్నాడు, దేశంగానే దేశంలో ఉన్నాడు. అసలు మన ఇండియన్స్ వాడి డిగ్నిటీ చూపించేది ఇదే, వాడు బిహేవ్ చేసి కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇదేనా? పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? I'm sorry, ma. I'm not that type. I'm a decent man. I'm a family person, okay? సినిమా మొత్తానికి పనికిమాల సీన్లో నంబర్ 1 పనికిమాల సీన్ ఏదంటే ఇదే. డబ్బు కోసం పోయి వాడు ప్రాస్టిట్యూషన్. నాకు అర్థం కాలే అసలు ఇది సీన్ ఎందుకు పెట్టినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఉన్న ఇంకొక వరస్ట్ కామెడీ సీను, అది కామెడీ సీను సీరియస్ సీను నాకు తెలియదు, కానీ వెన్నెల కిషోర్కి వీడు స్నానం చేస్తుంటే ఎవరైనా చూస్తారా, అట్లా నన్ను కూడా చేసింటే బాగుండు, ఆ ఫ్యామిలీ మొత్తాన్ని అలా చూసింది, మళ్ళీ దాని గురించి పుస్తకం రాస్తాను చెప్పడం సచ్ ఏ స్టూపిడ్ విషయం అది తెలుసా. వాడు చెప్పడము సరే, వెన్నెల కిషోర్ అంటే కామెడీ యాక్టర్ కాబట్టి ఏదో కామెడీ కోసం అట్లా పెట్టినారు కాబట్టి అతను నమ్మిన ప్రలాగానే వీడికి సిగ్గులేదు అసలు. జాబ్ ఇచ్చి వాడిని పట్టుకొని ఆమంతా కేర్ చేస్తుంది వాడు. సరే ఓకేలే, ఆమె ఫేక్ యాక్టింగే చేస్తాను, వీడికి సిగ్గులేదా, వీడికి ఎథిక్స్ లేవా అసలు? తనకు నేనన్నా నా ఫ్యామిలీ అన్న ఎంత రెస్పెక్ట్, మా మీద ఉన్న ఒపీనియన్ ఏంటో తన రాతల్లో నాకు తెలుసు. ఈ దొంగనా కొడుకు నేను సెల్ఫిష్ క్యారెక్టర్ అని ఎందుకన్నా తెలుసా, వాడంతా ఈఎంఐలు అన్నీ మిగిలిపోతాయి, లోన్స్ అని ఎట్లా కట్టాలని టెన్షన్ పడాడు కదా. అక్కడ హీరోయిన్ మళ్ళా వాళ్ళ ఇంటికి డబ్బులు పంపించింది కదా, కనీసం ఆ ఒక్కదానికైనా ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. వాడు మళ్ళీ అక్కడ ఫేక్గా బిహేవ్ చేసినాడు చూడు. సచ్చే ఎథిక్లెస్ క్యారెక్టర్, సెల్ఫిష్ నా కొడుకు గోవర్ధన్. నా లైఫ్లో నేను చూసిన అతి వరెస్ట్ క్లైమాక్స్లో వరెస్ట్ ఈ సినిమా క్లైమాక్స్. వాళ్ళ బామని తీసాగాడు పోయి బుక్కులు పంచుతున్నాడు అంటే అట్లీస్ట్ ఆడుండే వాళ్ళు ఎవరు, ఏంది బుక్ ఏంది, లే ఎవరు నువ్వు అసలు ఏ అని సీరియస్ కారా. ఈయన పోయి ఫుల్ యాటిట్యూడ్తో నువ్వు పంచుకో. ఇంకోటి ఏం తెలుసా, వాళ్ళ బామ్మ ఏంది అంటే నోరు మూసుకొని తీసుకో. సరిపోయారు ఇద్దరును, నోరు మూసుకొని తీసుకో. ఆ డైలాగ్ వేస్తే వాడులా అంట. ఈ వాడు డ్రగ్స్లో ఉన్నాడా, ఏంది మరువన్న దాగినాడా, నాకు అర్థం కాలేదు. నాకు అంతే తెలుసు, తీసుకో. నాకు లిటరలీ ఈ సీన్లో మైండ్ పోయింది. వాళ్ళు బుక్స్ పంచుతుంటే అందరూ తీసుకోవడము అంటే జనాలంతా ఎర్రిపప్పలా చదవండారా. వాడు సీఎం డిఎస్పి అని ఏదేదో మాట్లాడుతున్నాడు. వాళ్ళ పెళ్ళింటికి పోయి ఇక్కడ వీళ్ళు ఇంత షో చేస్తా అంటే చదువుతున్నావా? పిల్లల ముందు ఫైట్లు పాటలు చదివితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారని అక్కడక్కడ 4 పేజీలు వదిలేశాను. నీ అమ్మ. సో మీకు అర్థమైందా ఇక్కడ బామ్మ ఏమనింది తెలుసా, పిల్లల ముందర ఫైట్లు వచ్చు భూషణం ఇవన్నీ చదివితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారని. నేను చదవలేదు అనింది బామ్మ. ఈడేం చేసినాడు, రవిబాబు దగ్గర తీసుకెళ్ళి ఈరోజు మీకు స్కూల్స్ ట్యూషన్స్ లేవు, ఈరోజు మీకు ట్యూషన్లు స్కూల్ ఏం లేవు, ఇక్కడ మీరు నేర్చుకోవాలి, మన ఫ్యామిలీలో గెలిక్టే సంథింగ్ లైక్ దట్ అన్నట్టు. నాకు ఈ సినిమా అయిపోయే లోపల కొంచెం మెంటల్ వచ్చింది, మీరేమనుకోద్దండి. సో బేసిక్ ఇక్కడ జరిగింది ఏంటంటే అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మిడిల్ క్లాస్ వాడు అంటే ఆమె ముస్లాం అని మాత్రం సెక్సీ లేడీ అని పిలవాలి, నువ్వు బెడ్ రెడీ పెట్టు నేను వస్తా అని ఏందో ఎక్స్ప్రెషన్ లెస్ ఒక యాక్టింగ్తో ఆ డైలాగ్ చెప్పాలి. లాస్ట్కి మళ్ళీ అట్ట తిరిగి లాస్ట్కి నీ అమ్మ అనే రేంజ్కి రావాలి. నీ అమ్మ ఇట్లా పెద్దోళ్ళని మాట్లాడితే మా ఇండ్లలో ఏం చేస్తారో తెలుసా, ఇట్లేనారా మాట్లాడేది. ఐఎమ్ సో సారీ దట్స్ తెలంగాణ స్లాంగ్. లంగ్ కొడక ఇట్లేనారా, పెద్దలతో నా బట్ట అని తిడతారు, కొడతారు కూడా. అది మా సైడ్, మా రాయలసీమ సైడ్ అది. సో ఏ మిడిల్ క్లాస్ ఇంట్లో కూడా పెద్దోళ్ళని రెస్పెక్ట్ లేకుండా మేము అస్సలు మాట్లాడము. అరే ఇవ్వండి నాకు ఇచ్చేయండి, నేను తీసుకెళ్తాను, చూసుకుంటా లైఫ్ లాంగ్.
నాకు బాగానే ఉంది. వాడు చేసిన దానికి చాలా పెద్ద శిక్ష. ఏ ఎర్రుకుక్కాడు నడి మరొకటి కొడుకే వాడు మంచం మీద పడేటట్లు చేసి వాడిని నాకేంటి నేను చాక్కుంటా అంటే వాళ్ళ నాన్న కాంప్రమైజ్ అవుతాడు. సరే ఓకే. దేశముద్ర సినిమాలో ఫిలములు రాలిపోయినాయి. సుబ్బరాజు ఉన్నాడు అప్పుడు దేశముద్రలో తెలియనట్టుంది బాబు ఇదంతా. అల్లు అర్జున్ పోయి నీకేంది ఇప్పుడు మీ వాడిని నేను చూసుకోవాలి అంతే కదా నేను చూసుకుంటా అనుంటే దేశముద్ర సినిమా ఓ రేంజ్లో ఉంటాను. ఏం చేస్తున్నావు? ఇది నంబర్ 1 ఓవర్ యాక్షన్ అంటారు. వాడు తాడి కట్టలాడి అది తెలిసే కదా నువ్వే తాళి కట్టించుకుంటున్నావు. ఈ ఫ్రేమ్ లో అవ్వ ఎంత హ్యాపీగా ఉందో నేను కూడా అంత హ్యాపీగా ఉన్నా సినిమా అయిపోయినందుకు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు మందు సిగరెట్ డైలాగ్ గుర్తుందా? సిగరెట్లు నేను కాల్చేసి మందు ఉందని తాగేస్తే హెల్త్ మట్లా కొట్టుకోబోతుంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? పిల్లకే కాదు ఈ డబ్బున్న వాళ్ళందరికీ ఇదే జబ్బు. మళ్ళీ మధ్యతరగతి వాళ్ళకి సొసైటీ లేదని గుర్తింపు వస్తుందంటే చాలు తట్టుకోలేరు. నెలకి 3 లక్షలు జీతం వేసుకొని నువ్వు మధ్య తరగతి ఏంద్రా? నిన్ను తిట్టాలన్నా 3 ఉత్సాహం పోయినాయిరా నాకు. గుడ్ జాబ్ గోవర్ధన్ అని ఒక్క మాట అంటే దాన్ని ఏమైనా అరిగిపోద్దా? ఎప్పుడన్నా చూసావా పిల్ల ఎలా నడుస్తుందో? తిక్కుమని క్యారెక్టర్ పాట లేకుండా ఈ లవ్ ఫుడ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే ఇంకా చెప్తూనే ఉండాలి. సో దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ డైలాగే మీరు నెక్స్ట్ అంటారు. సో ఓకే ఇది ఈరోజు వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో బెట్టింగ్ యాప్స్ గురించి నేను చేయబోతున్నాను. అది ఇట్లా ఫన్నీగా ఉండదు. సైనింగ్ ఆఫ్. ఇవ్వండి సార్ నాకు ఇచ్చేయండి. ఈరోజు వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన దగ్గర అన్ని రకాల వీడియోస్ దొరుకుతాయి. సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది.